పొనగంటాకు కర్రీ. మీలో ఎంతమంది జేసుకుంటారు? మేము పొనగంటాకు ఫ్రై అంటాము. సో, చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ. సో, ప్రాసెస్ ఏమంటే నేను స్టీమర్‌లో బాయిల్ జేసుకుంటాను. సో దట్ దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏది పోదు. సో, జస్ట్ కింద పప్పు పెట్టుకున్నాను. పప్పు పైన ఆకు పెట్టేసుకున్నాననమాట. సో, 2 ఒకేసారి బాయిల్ అయిపోతుంది. సో, ఇది ఖచ్చితంగా మేమైతే కందిపప్పుతోనే బాయిల్ చేసుకుంటాం. ఇది 15 మినిట్స్‌కి ఒకసారి ఆర్ ఎల్స్ 5 మినిట్స్‌కి ఒక్కసారి మీరలా తీసి ఒకసారి చెక్ చేసుకొని స్వాప్ చేసుకుంటూ ఉండండి పైది కిందకి. సో, అది అయిపోయి పక్కకు పెట్టేసుకున్నాక ఆయిల్‌లో కొంచెం ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి అన్నమాట కట్ చేసుకొని వేసేసుకోండి. సో, ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా! సో, బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మన ఆకుకూర ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో, ఆ బాయిల్ చేసుకున్న ఆకుకూర కూడా దీంట్లో వేసేసుకొని ఒక మంచి మిక్స్ ఇవ్వండి. అది అయిపోయాక మనకు తగినంత సాల్ట్, దాంతో పాటు కొద్దిగా పసుపు అండ్ దాని తర్వాత కారప్పొడి. చిల్లీ పౌడర్. సో, అది గూడా వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు రోస్ట్ చేసుకోండి. సో, దీని తర్వాతేంటంటే, మన పప్పు ఏదైతే బాయిల్ చేసుకున్న ఆ వాటర్‌తో పాటు వేసేయండి. బికాజ్ ఆ వాటర్ గూడా వేస్ట్ చేస్తే అంటే దాంట్లో గూడా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి గదా! సో, అందుకని. సో, ఆ వాటర్ కొంసేపటికి ఆటోమేటిక్‌గా ఇంకిపోతుందనమాట. సో, అంతే అండి. చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ గూడా రైస్‌కి, రసం రైస్‌కయితే ఇంకా చాలా బావుంటది. మీరు గూడా ఈసారి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.